కింద సీఎం పవన్ కళ్యాణ్ సారు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుని కొండ మీద నుంచి దోసినంత పనిచేశారు. మీరు కాముగా ఉంటే ఎలా? నో, ఇది రైట్ కాదు, రాంగు. జింగు జాంగు కింగు కాంగు కహ కుహు అనుకుంటా ఓ మోతం మోగించేశారండి. మరి కొండబాబు ఏమో టీడీపీ ఎమ్మెల్యే అంటే వీళ్ళ కూటమి సభ్యుడే కదా. అయినా తంది రాంగు రాంగు అంటే వీళ్ళది కూడా రాంగు రాంగు అన్నట్టే కదా. అసలు ఇంతకీ అక్కడ రైట్ ఏందో పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హృదయపూర్వక నమస్కారం. హృదయపూర్వక నమస్కారం అన్న అదే హృదయంతో చెప్పండి సార్, కాకినాడ కథా కహాని ఏందో. చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. మరి ఏం చేస్తున్నట్టు మీరు? నిలవరించాలి ఇక నుంచి అంటే ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నట్టే కదా సార్. అయినా అధికారంలో ఉండేది మీరే కదా సార్, ఏం చేస్తున్నట్టు? దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఏంది హోం మంత్రి అనిత గారి దృష్టిగా? ఈ మధ్యనే కదా సార్ అనిత మేడం ఏం చేయకుండా చూస్తూ ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఆమె దృష్టికి తీసుకోపోతే ఏమైనా చేస్తుందనే నమ్మకం ఉందా సార్ మీకు? సర్లే కానీ ఇంతకీ పోర్ట్లో స్మగ్లింగ్ అంటున్నారు కదా, ఏమైనా పట్టుకున్నారా? అలాగే ఇక్కడ దాదాపు 16 మనోహర్ సారు కాస్త సారుకు సాయం చేయండి సారు. మీరు ఎంతో కొంత సాయం చేస్తేనే కదా సారు సరిగమ పదనిస్తా అని అంటారు సారు. 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. మరి పోలీసులు అంతా ఏం చేస్తున్నారు సార్? పోలీస్ గానీ సివిల్ సప్లైస్ గానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నారు. హీరో ఇలా అంటే ఎట్లా సార్? సర్లేగానే సార్ ఈ కాకినాడ కథను కాసేపు పక్కన పెట్టేద్దాం, మీ పాలన గురించి మాట్లాడుకుందాం సార్. ఈ మనకి అదేందబ్బా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తా ఉంది. అదే 6 నెలలో 3 నెలలో ఏం చేస్తున్నారని. అవినీతిని అరికడతాం. మరి ఇసుక మాఫియాని అరికట్టలేదు కదా సార్. ఆహా, బియ్యం స్మగ్లింగ్ అని ఊగిపోతుంటే ఇసుక స్మగ్లింగ్ గురించి కూడా మాట్లాడతారని అలా అన్నా. పోనీలేండి సార్, పగ ప్రతీకారాలతో ఉండదు. మరి రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నట్టండి? అసలు సూపర్ 6 పవన్ సారు ఫీజు రీఇంబర్స్మెంట్కి డబ్బులు లేవు అంటే డబ్బులు ఎంత ఉన్నాయో ఎంత లేవో తెలియకుండానే మీకు 15,000 మీకు 15,000 మీకు 18,000 ఇస్తామనుకుంటా హామీలు ఇచ్చారా? పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇస్తే ఇలానే ఉంటుంది సారు. ఇంకా ఏంటి మరి? ఎన్నికల సమయంలో ఎన్నికల సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుండేటప్పుడు ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. ఎటకారం చేశారో గొడ్డుకారం చేశారో కానీ మరి ఇప్పుడు ఆ 31,000 మంది పిల్లల్ని మీరు పట్టుకుంటున్నారా? వాళ్ళ పేరెంట్స్కి అప్పగిచ్చారా? ఇంక ఉంటానులే పవన్ సారు, ఇంకా అడగాలని ఉంది కానీ అన్నీ ఒకేసారి వడ్డిస్తే ఎలా? తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకుందాం.